హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికి ముందు వీడియోలో నేను హోటల్ స్టైల్లో పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే ఒకసారి ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా కర్రీ చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని కుక్కర్లో వేసి బంగాళదుంపలు మునిగే వరకు వాటర్ వేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ ఆవిరిపోయిన తర్వాత ఒకసారి మూత తీసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు చల్లారే లోపల మనం 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకొని తొక్క తీసేసి వీటిని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయొద్దండి, కొంచెం చల్లారినప్పుడు మాత్రమే మనం తొక్క తీసుకోవాలి. అవి చల్లారేలోపు ఈ విధంగా ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తొక్క తీసేసుకోవాలి. ఈ విధంగా బంగాళదుంపలను తొక్క తీసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక 6 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు అనేవి మనకి త్వరగా ఫ్రై అవుతాయి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మనం ఇప్పుడు మూత పెట్టేసి మీకు ఏదైనా పెద్ద గడ్డలు అనిపిస్తే ఈ విధంగా గంటితో నలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు బంగాళదుంపని మగ్గించండి. ఎటువంటి వాటర్ వేయకుండా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాసు వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని మనం ఓన్లీ ఆనియన్స్లోనే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ని చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా. కర్రీ ఇంకా చిక్కగా రావాలంటే 1 స్పూను శనగపిండిలో కొంచెం వాటర్ని వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ శనగపిండి వాటర్ మిశ్రమాన్ని మన కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన కర్రీ అనేది బాగా థిక్గా తయారవుతుంది. దీన్ని శనగపిండి వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరలా 3 నుంచి 4 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరలా 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి హోటల్ స్టైల్లో ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం స్మార్ట్ యమున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.